సల్వ పందిళ్ళేసిర్రు, కొత్త జంఖానాలు వర్షిర్రు, రంగురంగుల పూలతోని ముస్తాబ్ చేసిర్రు, లైట్ల వెలుగులతోని దేవుని గుళ్ళన్నీ కలకలలాడుతున్నాయి. ఎటు చూసినా ఘనంగా ఏర్పాట్లు చేసిర్రు. ప్రతేడు వచ్చినట్టే ఈసారి కూడా వైకుంఠ ఏకాదశి పండుగ రానే వచ్చింది. అందుకే ఏడుకొండల ఎంకన్న గుడి కాడ నుంచి భద్రాచలం సీతారాముల సన్నిధి దాకా అన్ని దిక్కుల్లా కిటకిటనే ఉన్నది. ఆలస్యం చేయకుండా మనం కూడా అట్లట్ల పోయి స్వామిని దర్శనం చేసుకుని వద్దాం. నడువుర్రి. ముక్కోటి ఏకాశికి ముక్కోటి దేవతలతోని కలిసి భక్తులను చల్లగా చూస్తాడట నారాయణ స్వామి. ఎప్పటికీ మూసుకొని ఉండే వైకుంఠ ద్వారాలు ముక్కోటి ఏకాశి నాడు తెరుచుకుంటాయని గట్టిగా నమ్ముతుంటారు. అందుకే పబ్లిక్ శ్రీమన్నారాయణుని దర్శనానికి పోటెత్తుతారు. మన రెండు రాష్ట్రాలే కాదు, దేశం అంతటా ఉన్న అన్ని దేవుని గుళ్ళు వైకుంఠ ఏకాదశికి ముస్తాబైనాయి. భద్రాచలంలో సీతారాముల తెప్పోత్సవం కన్నుల పండుగ లెక్క చేసిండ్రు. సీతమ్మతోని కలిసి రామచంద్ర ప్రభువు హంసవాహనం ఎక్కి అట్లట్ల గోదావరి గంగమ్మ అలల మీద తిరుగుతుంటే చూసి మస్తు మురిసిపోయిండ్రు రామభక్తులు. అటు ఉత్తర ద్వార దర్శనం కూడా ఉన్నది కాబట్టి భద్రాచల సీతారాముల సన్నిధి కిటకిటలాడుతున్నది. గిట్లనే సీతారామచంద్ర స్వామి దర్శనానికి ఏపీలున్న ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం, సత్యాలంపాడు ఊర్లకేంచి 526 మంది రామభక్తులు పల్లకి సేవ చేసుకుంటూ భద్రాచలం వచ్చిండ్రు. 5 దినాలు 150 కిలోమీటర్లు నడిచిండ్రాట. ఇంకో దిక్కు ఏడుకొండల ఎంకన్న సన్నిధిలో పట్టవాసం అయితే లేదు రష్. ఉత్తర ద్వార దర్శనానికి ముందుగానే టోకెన్లు తీసుకున్న వాళ్ళంతా ఇప్పటికే తిరుమల చేరిండ్రు. శ్రీవారి దర్శనానికి లైన్లు కట్టిండ్రు. ఎవ్వలకి ఎటువంటి తిప్పల కాకుండా అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిండ్రు ఆఫీసర్లు. 30 తారీఖు నుంచి మొత్తం 10 దినాలు వైకుంఠ ద్వార దర్శనం అవుతుందట. అందుకే అందరు ఒక్కటే నాడు పోకుండా జర్ర నిమ్మలంగా పోతే ఎవ్వలకి ఎటువంటి తిప్పల కాకుండా ఉంటదా అంటున్నారు. ఇంకో దిక్కు ఏలూరు జిల్లాలున్న ద్వారకా తిరుమల చిన్న వెంకన్న గుళ్ళె కూడా ఏకాదశి ఏర్పాట్లు జోరుగా చేసిండ్రు. గోవింద స్వాములకు, ఊరోళ్లకు, టికెట్లు కొనుక్కొని పోయేటోళ్లకు ఇట్లా అలగలగు లైన్లు పెట్టిండ్రు. ఒక్క పెద్ద పెద్ద గుళ్ళనే కాదు, దేశంలో ఉన్న అన్ని ఆలయాలల్లో వైకుంఠ ఏకాదశికి ఘనమైన ఏర్పాట్లు చేసిండ్రు. అందులో కొత్త ఏడాది కూడా వస్తుంది కాబట్టి పబ్లిక్ తీర్థాలకు గట్టిగానే పోతుండ్రు.